జిల్లాలే వికలాంగుల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం వికలాంగుల హక్కులు సాధిస్తాం 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 వికలాంగుల హక్కులు సాధిస్తాం ఇవాళే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవాళే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవాళే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవాళే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ వెంటనే జిల్లాలే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం జిల్లాలే వికలాంగుల హక్కుల పోరాట సమితి పరిరక్షణ సమితి మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు చేస్తాం, ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పి అదేవిధంగా వికలాంగుల సమాజానికి సంబంధించి చదువుకున్నటువంటి వికలాంగులందరూ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తుంగతుర్తి వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు రేపు బహిరంగ సభలోనే వికలాంగుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసే విధంగా మీ యొక్క ప్రకటన లేకుంటే మాత్రం రాష్ట్ర పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని మీ మెడలు వచ్చినా సరే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేందుకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో తుంగతుర్తి అందరూ కూడా తుంగతుర్తి మండల కేంద్రం నుంచి మరి ఖచ్చితంగా ప్రతి ఊరి నుండి కూడా చేయూత పెన్షన్దారులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సమావేశాన్ని కూడా మనం విజయవంతం చేసే బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తూ